దురదృష్టము మన విద్యార్థులు కూడా రోడ్డు నెక్కాల్సిన పని వచ్చింది. కూటమి ప్రభుత్వం చేసిన పథకాలు ఏవి అమలు కాకపోయినా కనీసం విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ప్లస్ డిఎస్సి లీకేజ్ కానీ డిఎస్సి లీకేజ్ అయితే కొంతమందికి బాగుపడతారు, కొంతమంది ఉద్యోగాలు వస్తాయి, కొంతమంది ఉద్యోగాలు రావు. కానీ చాలామంది నిరుద్యోగులుగా రోడ్డును పన్నారు. అందుకే మా జగన్మోహన్ రెడ్డి మా అధినేత ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల నుంచి దీక్ష చేపట్టి ఈరోజు భారీగా ర్యాలీ చేపట్టడం జరిగింది. లోకేష్ వెంటనే దీనికి అనుకూలంగా రాజీనామా చేయవలసిగా బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా మేమందరూ కోరుచున్నాం. రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే ఎలక్షన్లో విద్యార్థులతోనూ అందరూ ఏకమై వచ్చే స్థానిక ఎలక్షన్లో మీకు నామరూపాలు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను. విద్యార్థులతో పెట్టుకొని ఉద్యోగస్తులతో పెట్టుకొని ఏ ప్రభుత్వము బాగుపడిన పాపాన పోలేదు, అందరూ సర్వనాశనమైనారు. కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కానీ చెప్తున్నాము, నిజమైన విద్యార్థులందరూ అన్యాయం అయిపోయినారు. అదేవిధంగా వీళ్ళు ఖర్చు కట్టుకొని వచ్చే ప్రభుత్వంకి వెంటనే ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తారని ఈ విధంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మెగా డిఎస్సి అని చెప్పి మీరు చేసిన అక్రమాలపై ఉధృతంగా పోరాడుతూ ఉన్నాం. ఈరోజు చివరి రోజుగా మండలాల వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఏమి అంటే గత దివంగత రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం ఒక ఉచిత విద్యని ఫీజు రీయింబర్స్ తీసుకురావడం జరిగింది. ప్రతి పేదవాడికి కూడా విద్యని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి పేదవాడు కూడా విద్యావంతుడు కావాలనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చిన పథకంతో ఎంతోమంది పేదవారు కష్టపడి చదువుకొని ఈరోజు ఉద్యోగం వస్తుందనే ఆశతో డిఎస్సిలో ఎగ్జామ్ రాయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీరు చేసిన అక్రమాల వల్ల ఎంతోమంది ఈ ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు రోడ్డుకు పడ్డారు. ఉదాహరణకి నేను ఇదే చెప్తా ఉన్నాను, మీ మెగా డిఎస్సిలో చేసిన అక్రమాలకి ఉదాహరణగా ఈ మెగా డిఎస్సిలో దగాపెట్ట ఒక ఆడబిడ్డ గుంటకల్ల గడ్డపై రోడ్డు ఎక్కడం మీ అందరికీ తెలీదా అని చెప్తా ఉన్నాను. దానికి నిదర్శన ఆమె అని కూడా నేను చెప్తా ఉన్నాం. దీనంతటికీ బాధ్యత వహించి ఈ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఈరోజు డిఎస్సి విద్యార్థుల జీవితాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని 4 రోజులు దీక్ష, 5వ రోజు భారీ ర్యాలీ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం డిఎస్సిలో జరిగిన అక్రమాలు ఏ విధంగా జరిగాయంటే, ఉదాహరణకి ఎన్నికల సమయంలో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు టికెట్లు ఎలా అమ్ముకున్నారో అలానే విద్యార్థుల జీవితాలతో ఆడుకునే దానికోసము విద్యార్థుల జీవితాలు నాశనం కావడం కోసం డిఎస్సి సీట్లు కూడా అమ్ముకున్నారనేది ప్రతి ఒక్కరిలో డిఎస్సి రాసిన విద్యార్థులు ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు ఉన్నాయి. వెంటనే దీనిపై సిబిఐ ఎంక్వైరీ విచారణ చేయించి దీనిపై నిగ్గు తేల్చి వెంటనే నారా లోకేష్ రాజీనామా చేసిన తర్వాతే విద్యార్థులకి న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడగానే డిఎస్సి మెగా డిఎస్సి అనే పేరుతో 2025 నియామకాలు చేపట్టడం జరిగింది. ఈ నియామకాల్లో 450 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద అన్నారు. ఆ 450 పోస్టుల్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద చెప్పడం కాకుండా దాంట్లో అక్రమాలు జరిగినాయని మేము ఆరోపిస్తున్నాము. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ తక్షణమే వేయాలని నారా లోకేష్ దీనికి బాధ్యత వహించి డిమాండ్ చేస్తున్నాం, రాజీనామా చేయాలని. అంతేకాకుండా విద్యార్థుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ ఈ లోకేష్ గారు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తే ఢిల్లీ నుంచి గల్లీ వరకు జంజీ అనేది నిరూపిస్తామని తెలియజేస్తా ఉన్నాము. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన పెట్టినాడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే మొట్టమొదటి సంతకం పెట్టి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి చేసామని చెప్పి మేమందరం కూడా ఆరోపించట్లేదు. ఇది నిజమని కూడా మేము నిరూపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ అనంతపురం జిల్లాలో గుంతకల్లు కాన్స్టిట్యున్సీలో ప్రభావతి అనే మహిళకి మెరిట్ వచ్చింది. ఆమెకు ఉద్యోగం ఇలా ఆమె స్థానంలో లింగప్ప అనే అంజనప్ప అనే వ్యక్తి అనంతపురం జిల్లానే అతను అంజనప్ప ఎస్సీ కేటగిరీ విహెచ్ కేటగిరీలో ఉన్నప్పుడు అంజనప్ప ఉద్యోగాన్ని మీరు తీసేసినారు.
ఈ రాష్ట్రం ఏం చేస్తా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలు అమ్ముకుంటా ఉంటే అధికారులు కూడా కొన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఈ అధికారులు అమ్ముకున్న ఉద్యోగాలు ఏమంటే ఈ అంజనప్ప ఉద్యోగమే ఒకటి నిదర్శనం. అనంతపురం జిల్లాలో అంజనప్ప ఎస్సీ కేటగిరీ విహెచ్ కేటగిరీలో జిల్లా టాపర్గా వచ్చినాడు. ఎస్ఏ సోషల్లో జిల్లా టాపర్ వచ్చినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇలా మీరు అక్కడ ఉద్యోగం ఇవ్వకుండా జోనల్లో సెలెక్ట్ అయినటువంటి అమ్మాయి శివలింగమ్మ అనే అమ్మాయికి తీసుకొచ్చి మీరు అనంతపురం జిల్లాలో ఇచ్చినారు. మీరు అక్కడ బీసీఏ కేటగిరీ అమ్మాయిని తీసుకొని వచ్చి అక్కడ విహెచ్ కేటగిరీలో తీసుకొచ్చి పెట్టినారు. మీరు తీసుకొని రావడం వల్ల ఏమైంది, 2 ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఇలాంటివన్నీ ఇంకా ఎన్ని అమ్ముకున్నారని కూడా మేము ఈ సందర్భంగా మేము మిమ్మల్ని నిలదీస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి ఒకటి అడుగుతా ఉన్నాం, మేము మావన్నీ కూడా ఆరోపణలు కాదు, ఇవన్నీ నిజాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీ పార్టీ కార్యకర్త ఆమె ప్రభావతి, కావాలంటే మేము అన్ని కూడా ఆధారాలు మీకు చూపిస్తాం. ఆమెకు సంబంధించిన ఐడి కార్డుతో సహా మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు. ఈ రోజు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు అడిగారు, వాళ్ళు గంజాయి బ్యాచ్ అన్నారు. కాదు సార్, వాళ్ళు గంజాయి బ్యాచ్ కాదు, మీ టీడీపీ కార్యకర్తల వాళ్ళు, మీ టీడీపీ కండువాలు వేసుకొని వాళ్ళు మీటింగ్లో కూర్చున్నారు నిండా. మీకు తెలియదని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ డిఎస్సీ పైన వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేసిన వెంటనే వేయకపోయినా సరే మీరు ముందు రాజీనామా చేయాలి. లేదంటే విద్యార్థులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం. మీరు రాజీనామా చేసే వరకు మా పోరాటాలు ఆగని కూడా మేము మీ పార్టీ కేంద్రంగా తెలియజేసుకుంటా ఉన్నాం.